బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లా సుబ్హానహు వతఆలా కరుణాకటాక్షాలతో మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం మన జీవితాల్లో ఎదురయ్యే కష్టాలు, ఆందోళనల నుండి బయటపడటానికి అల్లా సుబ్హానహు వతఆలా ప్రసాదించిన రెండు గొప్ప మార్గాల గురించి తెలుసుకుందాం. అవే ఇస్తిగ్ఫార్ మరియు తవక్కుల్. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో ఇలా సెలవిచ్చారు: ఎవరైతే ఇస్తిగ్ఫార్ చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటారో అల్లా సుబ్హానహు వతఆలా వారికి ప్రతి ఇరుకు పరిస్థితి నుండి ఒక మార్గాన్ని చూపుతాడు, ప్రతి బాధ నుండి విముక్తి కలిగిస్తాడు, మరియు వారు ఊహించని విధంగా వారికి జీవనోపాధిని ప్రసాదిస్తాడు. ఇస్తిగ్ఫార్ అంటే కేవలం నాలుకతో కొన్ని పదాలు పలకడం మాత్రమే కాదు. మనం నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు లేదా పనిలో ఉన్నప్పుడు మన మనసులో చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపం ఉండాలి. మన గతంలోని చిన్న మరియు పెద్ద పాపాలను క్షమించమని అల్లా సుబ్హానహు వతఆలాను వేడుకుంటూ ఆ పాపాలను మళ్లీ ఎన్నటికీ చేయము అనే దృఢ నిశ్చయంతో ఉండటమే నిజమైన ఇస్తిగ్ఫార్. జీవితంలో రెండో ముఖ్యమైన విషయం తవక్కుల్. తవక్కుల్ అంటే మనం ఏ పని చేయకుండా కేవలం అల్లా సుబ్హానహు వతఆలా చూసుకుంటాడు అని కూర్చోవడం కాదు. నిజమైన తవక్కుల్ అంటే మన శక్తి మేర పూర్తి ప్రయత్నం చేయడం, అన్ని మార్గాలను అన్వేషించడం మరియు కష్టపడి పనిచేసిన తరువాత ఫలితాన్ని అల్లా సుబ్హానహు వతఆలాకు వదిలిపెట్టడం. పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లా సుబ్హానహు వతఆలా ఇలా సెలవిచ్చాడు: ఎవరైతే అల్లా సుబ్హానహు వతఆలాపై పూర్తి నమ్మకం ఉంచుతారో వారికి అల్లా సుబ్హానహు వతఆలా ఒక్కడే సరిపోతాడు. ఈ మాట మనకు ఎంతో ప్రశాంతతని ఇవ్వాలి. ఎందుకంటే ఈ సృష్టికర్త మనకు తోడుగా ఉన్నప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. తవక్కుల్ అంటే మీకు అసలు కష్టాలే రావని కాదు, కష్టం వచ్చినప్పుడు అల్లా సుబ్హానహు వతఆలా నా వెంట ఉన్నాడు మరియు ఆయన నాకు ఖచ్చితంగా మేలు చేస్తాడు అనే నమ్మకంతో ఉండటం. చాలాసార్లు మన జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయాయని, ఇక మనకు పరిష్కారం దొరకదని మనం నిరాశ చెందుతుంటాం. కాని అల్లా సుబ్హానహు వతఆలా ఏదైనా కొత్త మార్గాన్ని సృష్టించగలడు. ఆయన మన కష్టాన్ని సుఖంగా, మన బాధను కరుణగా మరియు మన నిరాశను విజయంగా మార్చగలడు. మన ప్రార్థనలకు సమాధానం దొరకడం ఆలస్యమవుతుంటే అల్లా సుబ్హానహు వతఆలా మనల్ని మర్చిపోయాడు అని అర్థం కాదు. ఆయన ప్రణాళిక మన ఆలోచనల కంటే ఎంతో గొప్పది మరియు ఆయన మనపై మనకంటే ఎక్కువ ప్రేమను కలిగి ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ నిరాశ చెందకండి. అల్లా సుబ్హానహు వతఆలాపై పూర్తి విశ్వాసం ఉంచండి. ఈ ప్రపంచం మీకు ఇరుకుగా అనిపించినప్పుడు మీ మనసుతో అల్లా సుబ్హానహు వతఆలా నా కోసం ఏదో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తాడు అని గట్టిగా చెప్పండి. అల్లా సుబ్హానహు వతఆలా మనందరికీ ఆయనపై పూర్తి తవక్కుల్ చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక.